నమస్కారం. ఫోకస్ అనంత న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. స్టార్టప్ కేంద్రంగా టీ హబ్ అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. చిత్తూరు జిల్లా నగరంలో చంద్రబాబు పర్యటన, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి హాజరైన సీఎం. బీఆర్ఎస్ కీలక నేతలతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ, ఫోన్ ట్యాపింగ్, మున్సిపల్ ఎన్నికలపై కేటీఆర్ హరీష్తో చర్చ. బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు, కాంగ్రెస్ ఎమ్మెల్యే వర్గీయుల పనేనని ఆరోపణ. ఆకాశాన్ని అంటుతున్న పసిడి ధరలు, సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న బంగారం. ఇక డీటెయిల్స్ చూస్తే టీ హబ్ను స్టార్టప్ కేంద్రంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను టీ హబ్కు మారుస్తున్నట్లు వస్తున్న వార్తలపై సీఎం వెంటనే స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఫోన్ చేసి మాట్లాడారు. టీ హబ్ను ప్రత్యేక స్టార్టప్ల కేంద్రంగానే గుర్తించాలని చెప్పారు. ఇంక్యుబేటర్గా, ఇన్నోవేషన్ క్వాటలిస్ట్గా స్టార్టప్లకు కేంద్రంగా ఏర్పాటు చేసిన టీ హబ్లో ఇతర ఆఫీసులు ఉండకూడదని, అలాంటి ఆలోచనలు ఉంటే విరమించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాలకు మార్చాలని సూచించారు. చిత్తూరు జిల్లాలో నగరికి సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సీఎం సందర్శించారు. తొలుత ఈ వేస్ట్ రీసైక్లింగ్ స్టాల్ను సందర్శించారు. స్టాల్ వద్ద ఉన్న సంస్థ సిబ్బంది అందుకు సంబంధించిన వివరాలను సీఎం తెలిపారు. సీఎం మాట్లాడుతూ స్వచ్ఛ రథాల్లో ఈ వేస్ట్ సేకరణ కూడా స్థానం కల్పించాలని అధికారులకు సూచించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్న 47 యూఎల్పీల ద్వారా ఈ వేస్ట్ ప్రత్యేకంగా సేకరిస్తున్నట్లు అధికారులు సీఎం తెలిపారు. ప్లాస్టిక్ వేస్ట్ నుంచి ప్లాస్టిక్ ఇటుకలు తయారు చేసే యూనిట్ మైసూరులో ఉందని, దాన్ని ఏపీకి రావాల్సిందిగా కోరుతున్నామని అధికారులు చెప్పారు. తాము తయారు చేసే M60 గ్రేడ్ ఇటుకలు 2 కేజీల బరువు ఉంటాయని స్టాల్ సిబ్బంది సీఎంకు వివరించారు. 4 టన్నుల ప్లాస్టిక్ ఇటుకల తయారీ యూనిట్ నిర్వహణలో ఉందని పేర్కొన్నారు. అయితే అందుకు ఎన్ని టన్నుల ముడిసరుకు అవసరం పడుతుంది, పెద్ద ఎత్తున చేపట్టడానికి ఎంత ఖర్చు అవుతుందని సిబ్బందిని సీఎం ప్రశ్నించారు. రోజుకు 4 టన్నుల ముడిసరుకుతో ఇటుకల ఉత్పత్తి చేయగలమని చెప్పారు. అందుకు స్పందించిన సీఎం తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. చిత్తూరులో పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభానికి సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. అయితే ప్రాజెక్టు కార్బన్ ప్రింట్ ద్వారా వచ్చే ప్రయోజనాలకు మెప్మాలోని మహిళా బృందాలకు కంపెనీ అందిస్తుందని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు. ఓకే మా గుడ్ సార్, ఈరోజు హోమ్ కంపోస్ట్ సార్. హోమ్ కంపోస్ట్ అంతా కిచెన్ వేస్ట్ మనం వచ్చి ఆర్గానిక్ మన్యూర్గా ఇంట్లోనే కన్వర్ట్ చేసుకుంటాం సార్. అయితే చూస్తారంటే 65% మనకి వెట్ వేస్ట్ కదా, ఇందులోనే పెట్టేస్తాము. ఇంట్లోనే పెట్టేస్తాం సార్. వాటర్ వచ్చి మనం మైక్రోబ్స్ ఇస్తాం సార్. మైక్రోస్ ఇచ్చి ఇందులో పెడతాం. దీనిలోంచి లిక్విడ్ మన్యూర్ మనకు దొరుకుతుంది సార్. సో ఆ లిక్విడ్ మన్యూర్ కలెక్ట్ చేయని ఇటువంటి మనకు మాన్యూర్ దొరుకుతుంది సార్. దీనిలో సో సాలిడ్ మన్యూర్ దొరుకుతుంది, లిక్విడ్ మన్యూర్ దొరుకుతుంది సార్. లిక్విడ్ మన్యూర్ దేనికి వాడుతున్నాం మనం? బయో బూస్టర్ సార్. సో వెరీ గుడ్ బయో బూస్టర్. మన బూస్టర్ ఫర్ ప్లాంట్స్. అవును సార్. స్ప్రే త్రూ డ్రోన్ యూ కెన్ స్ప్రే. అంతేనా? త్రూ డ్రోన్ ఆర్ త్రూ హ్యాండ్ స్ప్రే బట్ డిపెండింగ్ అపాన్ ద కెపాసిటీ. డ్రోన్స్ వచ్చేసి ఇప్పుడు డ్రోన్స్ లోనే చేస్తాం సార్. కంఫర్టబుల్ చేస్తాం సార్. దీనిలో నిండుగా కెపాసిటీస్ ఉంది సార్. చూస్తారంటే చిన్న హోమ్ కంపోస్టర్స్ నుంచి బల్క్ వరకు ఉంది సార్. ఎంత వరకు ఇది వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఇది వచ్చి 1/2 kg పర్ ఫ్యామిలీకి కరెక్ట్ సరిపోతుంది సార్. 4 members ఫ్యామిలీ. హాఫ్ కేజీ. సో 2 bins మనం ఇస్తాం సార్. 30 days ఈ బిన్ వాడాలా, నెక్స్ట్ 30 days ఈ బిన్ వాడాలి. ఈ బిన్ ఫుల్ అయ్యేప్పుడు ఈ బిన్ ఫుల్ 60 days లో మళ్ళీ ఆర్గానిక్ మన్యూర్. ఎన్ని బాటిల్స్ వస్తుంది? ఇది వచ్చి 2 bottles వచ్చింది సార్. మంత్లీ 2 bottles వచ్చింది. ఇది ఆర్గానిక్ మన్యూర్. ఇది ఎంత వాల్యూ ఉంటుంది? ఇది వచ్చి మనకు 120 rupees వచ్చింది సార్ మాన్యూర్. ఆల్మోస్ట్ 5 to 6 kg. ఇది వచ్చి 40 rupees per liter. ఆల్మోస్ట్ 80 rupees, 200 rupees వాల్యూ వచ్చింది సార్. 200 rupees వస్తుంది. ఓకే, దట్స్ గుడ్. ఎకనామిక్స్ వర్కౌట్ చేయండి. థ్యాంక్ యూ సార్. రండి. మనసులో గ్రేడియన్ కుప్పం ఉంటాయి సార్. ఇవన్నీ కూడా ఇట్లా పట్టుకో. Sir, what we are doing, sir, पंचायत को सर
1 ఓటో షూట్ పీరియడ్ సార్. ఇప్పటి వరకు 110 సార్ సిఎస్ఆర్ కింద వాళ్ళు ఇచ్చారు సార్. అదనంగా 67 సార్ వీ హ్యావ్ పర్చేస్ త్రూ అవర్ ఫండ్స్. సో నెక్స్ట్ 6 monthsలో సార్ ప్రతి పంచాయతీకి ఒక 2 ఏడాది సార్. వీళ్ళు ఎన్ని మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతున్నారు? సార్ వాళ్ళకి కెపాసిటీ చాలా బాగా ఉంది సార్. వాళ్ళు తమిళనాడు గవర్నమెంట్ రూరల్ ఏరియా వాళ్ళు మొత్తం ఇచ్చారు సార్. మీరు కూడా మనకి ఎన్ని కావాలన్న గ్యాప్స్ అన్ని ఫిలప్ చేసుకోండి. సార్ మొత్తం స్టేట్లో 2000కి వీఆర్ కాల్ టెండర్ అండ్ రేట్ కాంట్రాక్ట్ ఫిక్స్ చేసి కమిషనర్స్కి ఇచ్చాం. కమిషనర్ కూడా 1 by 1 దే ఆర్ ప్లేసింగ్ ఆర్డర్ సార్. మీరు చెప్పిన సర్వీస్ మోడల్లోనే వీఆర్ నాట్ పర్చేసింగ్ దిస్ త్రూ సర్వీస్. ఎనీవే యూ కోఆర్డినేట్. నెలలో స్టార్ట్ చేస్తాం. ఓకే అమ్మా, గుడ్. నమస్కారం అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం. ఏంటా? సార్ 2 ఇనిషియేటివ్స్. ఒకటి రిగార్డ్ ఈ వేస్ట్ సార్. E-waste. ఈ వేస్ట్ ఇప్పుడు వరకు సార్ 47 ULBస్లో ఎవ్రీ మంత్ కలెక్షన్ జరుగుతుంది. వీ హ్యావ్ అన్ ఏజెన్సీ ఎలక్ట్రిక్ వాళ్ళతో చేస్తున్నాం. చూశాను దాన్ని లాజికల్ గా అన్ని ఊర్లోంచి కూడా మీరు ఒక స్వచ్ఛ రథాలు పెట్టారు కదా, ఎస్ సార్. దానికి ఇవి కూడా ఇచ్చేయకూడదు సార్ అంటే వాళ్ళు అది Integration. తీసుకోవడం లేదు. ఎందుకంటే మళ్ళీ ఇది తీసుకొచ్చి ప్రతి ULBలో కూడా కాదు కదా మా స్వచ్ఛాంధ్ర మిషన్ లో స్వచ్ఛ ఇది పెట్టారు కదా, స్వచ్ఛ రథాలు పెట్టారు కదా, స్వచ్ఛ రథాల్లో ఈ వేస్ట్ కూడా పెట్టకూడదు అంటున్నారు. పెట్టచ్చు సార్. రూరల్ ఏరియా నుంచి అది కలెక్ట్ చేస్తాం. Collect చేసి అర్బన్ ఏరియాలో ఇప్పుడు ప్రతి ULBలో కూడా కలెక్షన్ పాయింట్ పెట్టాము సార్. ఆ కలెక్షన్ పాయింట్ ఇప్పుడు 47 ULBలో బాగా నడుస్తుంది. రిమైనింగ్ కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాం సార్. అవి చేసి ఇవి కూడా ఇది కూడా కలెక్ట్ చేస్తాం. వర్కౌట్ చేయండి బాగా. ఇంకొకటి సార్ సెకండ్ ఇనిషియేటివ్ సార్. ఇది నాన్ రీసైక్లబుల్ ప్లాస్టిక్ నే వీళ్ళు ఈ బ్రిక్స్ లా కన్వర్ట్ చేస్తాం. మైసూర్లో ఉంది యూనిట్. నౌ వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్ టు కమ్ టు ఆంధ్ర ఆల్సో సార్. ఎందుకంటే మన సర్కులర్ ఎకానమీ పాలసీలో వాట్ ఈస్ ది సైజ్? Sir, this is basically M60 grade, which is 2 kgs. అంటే 4 ton వస్తే మనకి ఓకే, బట్ వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్? project is about 4 tons viable unit, sir, per unit. 4 tons. 4 tons. What is the raw material you require? Non-recyclable material. All other classes my value, sir. material you can This is show low that. value plastic. And Then I can understand what is the requirement of how many metric tons? every day I can recycle 4 ton in a minimum. You are going to recycle. What is the requirement of raw material? how much raw material you require per How to make it a viable units, logistics, everything. That is what I am asking. Right, sir. 4 tons ఆఫ్ ప్లాస్టిక్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ మనకి కావాలి సార్. తప్పకుండా 4 tons per day. 4 tons నుంచి మనకి వయబుల్ కావాలంటే మినిమం 4 tons 4 tons. నుంచి కావాలి. మీ దగ్గర ఎంత ఉంది ఇప్పుడు మీ లెక్క ప్రకారం? సార్ ఇప్పుడు మన దగ్గర ఉంది కానీ సెగ్రిగేషన్ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణతో సతమతమవుతున్న బీఆర్ఎస్ కీలక నేతలతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్ హౌస్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు కీలక నేతలతో కేసీఆర్ సమావేశమైనట్టు తెలుస్తోంది. ఈ భేటీలో రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ పురోగతిపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో జరుగుతున్న పరిణామాలను, అధికారుల విచారణ తీరును కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. చట్టపరంగా ఈ అంశాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో రాబోయే మున్సిపల్ ఎన్నికలపై కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎన్నికలకు పార్టీ శ్రేణులను క్షేత్రస్థాయిలో సన్నద్ధం చేయాలని నేతలకు సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తీసుకెళ్లడంతో పాటు పార్టీ కేడర్లో ధైర్యం నింపేలా కార్యక్రమాలు రూపొందించాలని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు పార్టీ భవిష్యత్తు కీలకమని, అందరూ సమన్వయంతో పనిచేసి గెలుపు దిశగా అడుగులు వేయాలని ఈ భేటీలో నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా వీరి సమావేశానికి సంబంధించిన అధికారిక ప్రకటన వివరాలు తెలియాల్సి ఉంది.
అన్నవరం దేవస్థానం ప్రసాదం మరోసారి వివాదాల చుట్టూ తిరుగుతోంది. ఇటీవల ప్రసాదంలో నత్త ఉందంటూ ఓ జంట చేసిన హంగామా ఇంకా చల్లారకముంది ఇప్పుడు ప్రసాదం కౌంటర్ వద్ద ఎలుకలు హల్చల్ కొత్త దుమారం లేపింది. ఇటీవల అన్నవరం హైవేపై ఏర్పాటు చేసిన ప్రసాదం కౌంటర్లో ప్రసాదం బుట్టల మధ్య ఎలుకలు పరుగులు తీస్తూ తిరుగుతున్న దృశ్యాలు కనిపించాయి. వాటిని వీడియోగా తీసిన ఓ భక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం క్షణాల్లో వైరల్ అయింది. ఇప్పటికే ప్రసాదం పరిశుభ్రతపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ వీడియో రావడంతో భక్తుల్లో ఆందోళన మరింత పెరిగింది. ఈ ఘటనపై భక్తులు అక్కడే ఉన్న సిబ్బందిని ప్రశ్నించగా కొనాలంటే కొనండి, లేకపోతే వెళ్లిపోండి అన్నట్లుగా నిర్లక్ష్యంగా స్పందించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం కాస్త దేవస్థానం అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు సీరియస్ గా స్పందించారు. వెంటనే ఘటనపై అంతర్గత విచారణ చేపట్టిన అధికారులు పర్యవేక్షణ లోపం ఉందని తేల్చారు. బాధ్యతారహితంగా వ్యవహరించారని నిర్ధారించడంతో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ దేవస్థానం ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు భక్తులకు హామీ ఇచ్చారు. మనిషి తిరిగి ప్రసాదం కొడుతున్నారు కదా. కర్ణాటక రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి చెందిన ఓ భవనాన్ని దుండగులు దగ్ధం చేశారు. బళ్ళారి కంటోన్మెంట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటన వెనుక కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి మద్దతుదారులు ఉన్నారని గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు. భవనంపై పెట్రోల్, డీజిల్ పోసి ఉద్దేశపూర్వకంగానే నిప్పిపెట్టారని ఆయన ఆరోపించారు. ఈ నెల 1న గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద భరత్రెడ్డి వర్గీయులు కాల్పులకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ వివాదం సద్దుమణక ముందే ఇప్పుడు ఈ అగ్ని ప్రమాదం జరగడం గమనార్హం. బళ్ళారి నగరంలోని జీ స్క్వేర్ లేఅవుట్లో ఉన్న ఈ మోడల్ హౌస్ విలువ సుమారు 3 కోట్లుంటుందని అంచనా. 13 ఏళ్ల క్రితం కొనుగోలుదారులను ఆకర్షించేందుకు దీన్ని నిర్మించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల కోసం గాలి జనార్దన్ రెడ్డి బెంగళూరులో ఉన్నారు. ఈ ఘటనపై స్పందిస్తూ ఇటీవల బ్యానర్ల గొడవ తర్వాత ఈ ప్రమాదం జరగడం అనుమానాలకు తావిస్తోందన్నారు. బళ్ళారి ఎస్పీతో మాట్లాడానని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ ఘటనతో బళ్ళారిలో ఇరు వర్గాల మధ్య రాజకీయ వైరం మరింత ముదిరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ಇಲ್ಲಿ ತಲೆ ಮೇಲೆ ಐತೆ ನೋಡ್ರಿ ಜಾಸ್ತಿ ಲಾಸ್ಟ್ ನೋಡಿ ನೋಡಿ. ಪೂರಾ ಗರ್ ಜಲ್ಕೋ. ಇಲ್ಲಿ ನೋಡ್ರಿ, ಮನೆಗೆ ಯಾರು ಬೆಂಕಿ ಹಾಕಿದ್ದಾರೆ. ಜಿ ಸ್ಕ್ವೇರ್ನಲ್ಲಿ ಮನೆ ಎಲ್ಲ ಹತ್ಕೊಂಡು ಬಿಡ್ತಿದೆ. ಏ ಒಂದು ವಿಷಯ ಫೈರ್ ಫೋನ್ करना. తెలంగాణ రాష్ట్రానికి ఆత్మగా ఉన్న సింగరేణిపై వస్తున్న కొన్ని కట్టుకథలు, రాతలు అంతిమంగా 42,000 మంది పర్మనెంట్, 30,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క అన్నారు. ఇవాళ ప్రజాభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెట్టుబడుల పేరుతో ఒక పత్రిక రాసిన విషపు కథనంతో వివాదం మొదలైందని తెలిపారు. కట్టుకథలు, ఊహాగానాలతో రోజుకో కథ వండి వారుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆ వార్తలు చూస్తుంటే ఎవరో దోపిడీదారు కోసమో లేదా ఎవరి ప్రయోజనాల కోసమో ఈ కథనాలు వస్తున్నాయని అనిపిస్తోందని అన్నారు. కొంతమందికి లబ్ధి చేకూర్చేందుకే సింగరేణిలో సైట్ విజిట్ అనే నిబంధన పెట్టారని ఊహించుకుని కథనాలు రాస్తారని ఆయన మండిపడ్డారు. అనుకున్న వ్యక్తులకు టెండర్లు ఇచ్చేందుకు నిబంధనలు మార్చారంటూ పక్కాగా కథలల్లారని చెప్పారు. సైట్ విజిట్ అనేది ఏదో తనకే మేలు జరిగేందుకే పెట్టారని కథనాలు రాయడాన్ని ఆయన ఆక్షేపించారు. సింగరేణి అనేది ఒక అనానమస్ ఇండిపెండెంట్ సంస్థని గుర్తు చేశారు. గత 105 ఏళ్లుగా సింగరేణి బోర్డు కొనసాగుతోందని, అసలు సింగరేణి నిర్ణయాలు మంత్రి దగ్గరకు రావని స్పష్టం చేశారు. అయినా ఆరోపణలు వచ్చిన మరుక్షణమే టెండర్లు రద్దు చేయాలని ఆదేశించారని బట్టి విక్రమార్క అన్నారు. విషయమే లేదు. ఈ కనీసం విషయ పరిజ్ఞానం
కొద్దిగా ఉన్నా ఇంగిత జ్ఞానం ఉన్నా ఎవరైనా ఇది అర్థమైతే రాయరు. బట్ అయినా ఏ రాబందులు, ఏ గద్దలు, ఏ దోపిడీదారుల ప్రయోజనాల కోసమో ఈ కథనాలన్నీ వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. చిన్నప్పుడు నేను ఎక్కడో వినేవాడిని, ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని. ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని. ఈ తొలి పలుకుల రాతల వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో నాకు తెలియదు, కానీ నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో యూరియా బస్తాల కోసం రైతులు రాత్రంతా చలిలో జాగారం చేశారు. మండలంలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో మండల కేంద్రానికి చేరుకుని క్యూ కట్టారు. స్వెటర్లు, దుప్పట్లతో రాత్రిపూట రైతు వేదిక వద్ద రైతులు క్యూలో ఉన్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రభుత్వ యంత్రాంగం అధికారులు యూరియాకు కొరత లేదని ప్రకటన చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ అధికారుల ప్రకటనల్లో నిజం లేదని, క్షేత్రస్థాయిలో యూరియా దొరకడం లేదని రైతులు ఆరోపించారు. 2-3 బస్తాల కోసం రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే యూరియా బస్తాల కోసం రైతు వేదిక వద్ద క్యూ కట్టామని తెలిపారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు క్యూలో ఉన్నారు. మహిళా రైతులు, యువకులు కూడా యూరియా బస్తాల కోసం చలిలో జాగారం చేయడం వీడియోలో చూడొచ్చు. నమస్తే, కాలేజ్ చేయాలి. పెట్టాలి. అమ్మా, మొత్తం ఓటవనాలే ఉన్నారు. అవగారు నాయనా. ప్రజాపాలన ఇంటింటికి వస్తుందా? నీడ కూసబెట్టి ఇరుచుడాయా? ఖమ్మం జిల్లా సత్తపల్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని చౌడారం బీట్లో వన్యప్రాణుల గణన కార్యక్రమాన్ని అటవీశాఖ అధికారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సంఖ్య, వాటి కదలికలను గుర్తించేందుకు ఈ గణన నిర్వహిస్తున్నారు. సత్తపల్లి ఫారెస్ట్ డివిజన్ అధికారిని మంజుల స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి చౌడారం బీట్ పరిధిలో జంతువుల గుణగణాలను లెక్కించారు. జంతువుల అడుగుజాడలు, విసర్జితాలు మరియు ఇతర ఆధారాలను బట్టి అడవిలో ఏ రకాల జంతువులు సంచరిస్తున్నాయి, వాటి సంఖ్య ఎంత అనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. పర్యావరణ సమతుల్యతలో కీలకమైన వన్యప్రాణుల సంరక్షణ కోసం ఏటా ఈ గణన నిర్వహిస్తారు. సత్తుపల్లి అటవీ ప్రాంతంలో జీవ వైవిధ్యాన్ని అంచనా వేయడానికి ఇది ఎంతో దోహదపడుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ అధికారులు, బీట్ ఆఫీసర్లు మరియు అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెరువుల సంరక్షణ పేరుతో హైడ్రా పేరుతో పెద్ద ఎత్తున హడావుడి చేసినా వాస్తవానికి చెరువుల పరిస్థితి మాత్రం రోజు రోజుకు దిగజారుతోందని స్థానికులు మండిపడుతున్నారు. కూల్చివేతల మీద చూపిన శ్రద్ధ చెరువుల పునరుద్ధరణపై చూపడం లేదన్న విమర్శలు వెలువెత్తున్నాయి. మీడియాలో వార్తలు వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తూ దుర్గం చెరువు బాధ్యత తమదేనని హైడ్రా ప్రకటించడంపై ప్రజలు పెదవిరుస్తున్నారు. మరి నగరంలోని మిగతా చెరువులు హైడ్రా పరిధిలోకి రావా అని ప్రశ్నిస్తున్నారు. ఈ చెరువు ప్రస్తుతం పూర్తిగా గుర్రపడెక్కతో నిండిపోయి కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది. దీన్ని శుభ్రం చేసే నాథుడే కరువయ్యారు. చెత్తా చెదారం, మురుగునీరు మరియు గుర్రపడెక్కతో
ఈ చెరువు కంపు కొడుతోంది. పరిసర ప్రాంతాల ప్రజలు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ గతంలో చెరువు భూముల్లో ఉన్న కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. అయితే కూల్చివేసిన తర్వాత చెరువును పట్టించుకోకపోవడంతో అది ఇప్పుడు మురుక్కుంటలా మారింది. కూల్చడం మీద ఉన్న ఆసక్తి బాగు చేయడం మీద లేదా అని స్థానికులు నిలదీస్తున్నారు. ఇక్కడ కూడా పరిస్థితి ఏమీ భిన్నంగా లేదు. గుర్రపడెక్కతో నిండిపోయి చెరువు ఉందో లేదో తెలియని స్థితిలో ఉంది. చెరువుల ఆక్రమణను తొలగించడమే కాదు, వాటిని కాలుష్యరహితంగా తీర్చిదిద్దడం కూడా ప్రభుత్వ బాధ్యత కాదా అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. హైడ్రా చర్యలు కేవలం పబ్లిసిటీ స్టంట్గా మిగిలిపోకుండా తక్షణమే చెరువుల ప్రక్షాళన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. वहाँ पे जाके ऑरिजिन हॉस्पिटल में ट्रीटमेंट करवाना मैंने ऑरिजिन का नाम नहीं लिया फिर वो ऑरिजिन की चिट्ठी क्या लिखे दिए वो मैंने मंथली चिट्ठी पूछ के वो ये भी एक हॉस्पिटल है देखो उनका बोलते खाली वहाँ पे ट्रीटमेंट करते अब वो क्या बोले अभी 26 तक छुट्टियाँ हैं 27 को सोचे करके ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్ట అంజన్న సన్నిధానం భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. ఇవాళ శనివారం కావడంతో పాటు రానున్న సమ్మక్క సారక్క జాతరను పురస్కరించుకుని భక్తులు ముందస్తుగా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మేడారం జాతర వెళ్లే ముందు అంజనను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వాహనాల్లో కొండగట్టుకు చేరుకున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి భక్తులు పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ క్యూలైన్లు, ధర్మగుండం మరియు ప్రసాద విక్రయశాలల వద్ద భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ పరిసరాలు జై భజరంగబలి అన్న నామస్మరణతో మారుమోగాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు మరియు పోలీసులు అవసరమైన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. బంగారం, వెండి ధరలు రోజురోజుకు పెరుగుతూ కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఊహించని రీతిలో పెరుగుతున్న ధరలు చూసి సామాన్యుడు భవిష్యత్తులో వాటిని కొనడమే కష్టమన్న ఆలోచనకు వస్తున్నాడు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు తోడు వెండి, బంగారానికి పెరుగుతున్న డిమాండ్, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు వాటి ధరల పెరుగుదల కారణమవుతున్నాయని నిపుణులు ఇప్పటికే వెల్లడించారు. కొద్ది రోజుల్లో మోడం ముగిసి మళ్లీ పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవనుండగా తప్పనిసరి పరిస్థితుల్లో బంగారం కొనేందుకు అప్పులు చేయక తప్పడం లేదని కొందరు వాపోతున్నారు. తాజాగా బంగారం ధర మరోసారి పెరిగింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹1,470 పెరిగి 1,58,620కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,350 పెరిగి 1,45,400కి చేరింది. 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,110 పెరిగి 1,18,970గా ఉంది. ఈ రోజు వెండి ధర కాస్త శాంతించింది. కిలో వెండిపై కేవలం ₹100 పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర 3,60,100గా ఉంది. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి. మున్ముందు పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉన్నవారు బంగారం ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని, భవిష్యత్తులో ధర మరింత పెరిగే అవకాశాలు బలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.